ఈ మధ్య గుజరాత్లో హైదరాబాద్కు చెందిన ఒక టెర్రరిస్ట్ డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర ఒక భయంకరమైన విషానికి సంబంధించిన సమాచారం, పదార్థాలు దొరికాయి. దాని పేరు రైసిన్. ఈ పేరు వినగానే మన దేశమే కాదు, ప్రపంచంలోని భద్రతా ఏజెన్సీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రపంచాన్ని అంతలా భయపెట్టిన ఈ రైసిన్ నిజంగా అంత ప్రమాదకరమైనదా? దీని గురించి మనం అంతలా భయపడాలా? రైసిన్ ఎంత ప్రమాదకరమో తెలుసా? అవును, ఇది ఊహ కందనంత ప్రమాదకరమైనది. ఒక ఉప్పు రవ్వంత మోతాదు చాలు మనిషి ప్రాణం తీయడానికి. ఇది మన శరీర కణాలలోకి ప్రవేశించి ప్రోటీన్లను తయారు చేయకుండా అడ్డుకుంటుంది. దాంతో కణాలు చనిపోయి అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేసి 36 నుండి 72 గంటలలోపు మనిషి చనిపోతాడు. అన్నింటికన్నా భయంకరమైన విషయమేంటంటే దీనికి ఇప్పటి వరకు విరుగుడు లేదు. ఒకవేళ ఎవరైనా దీని బారిన పడితే వాళ్లకు కేవలం లక్షణాలను బట్టి సహాయక చికిత్స అందించడం తప్ప ఆ విషయాన్ని నిర్వీర్యం చేసే మందు లేదు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాల జాబితాలో చేర్చారు. దీనికున్న ఈ భయంకరమైన పేరు వల్లే టెర్రరిస్టులు దీన్ని ఒక ఆయుధంగా వాడాలని ప్రయత్నిస్తుంటారు. అసలు ఈ రైసిన్ అంటే ఏంటి? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ భయంకరమైన విషాన్ని మనందరికీ తెలిసిన ఆముదం చెట్టు గింజల నుండే తయారు చేస్తారు. ఆ మాట వినగానే మీ గుండె జల్లుమంది కదా. మనం రోజు జుట్టుకి ముఖానికి పెట్టుకునే ఆముదం, పసిపిల్లలకి పొట్టపై రాసే ఆముదం, అప్పుడప్పుడు ఆరోగ్యం కోసం మనం తాగే ఒక చెంచాడు ఆముదం కూడా అవే గింజల నుండి తయారవుతుంది. మరి దాని సంగతేంటి? మరి దీన్ని చూసి మనం భయపడాలా? మనకు నిజంగా ప్రమాదం ఉందా? భయపడకండి. సాధారణ ఆముదం చెట్టుతో గాని గింజలతో గాని మనకు ప్రమాదం లేదు. మనం వాడే ఆముదం నూనె 100% సురక్షితమైనది. ఎందుకంటే నూనె తయారు చేసే ప్రక్రియలో ఈ విషపూరిత పదార్థం వేరైపోతుంది. ఆ గింజల నుండి మిగిలిపోయిన పిప్పి పల్ప్లోనే ఈ రైసిన్ అనే ప్రాణాంతకమైన విషం ఉంటుంది. అసలు ప్రమాదం ఎప్పుడంటే దాన్ని ప్రయోగశాలలో శాస్త్రీయంగా శుద్ధి చేసి ఇంజెక్షన్ ద్వారా గాని పీల్చడం ద్వారా గాని శరీరంలోకి పంపినప్పుడు మాత్రమే. దీనికి విరుగుడు లేదు, కేవలం సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఆముదం నూనె వాడటం సురక్షితం. రైసిన్ గురించి వార్తల్లో, సినిమాల్లో చూపించేది చాలా వరకు అతిశయోక్తే. సాధారణ ప్రజలు దీని గురించి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఏ దుకాణదారుడి నుండి, ఏ మిల్ నుండి, ఏ బ్రాండ్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం కొంటున్నారో కాస్త జాగ్రత్తగా చూసుకోనండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా? ఇలాంటి విషయాలపై మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నాయా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి వారిలో ఉన్న అనవసరమైన భయాన్ని పోగొట్టండి.